పెసర్ల టిక్కీ. ఎస్. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? షూర్. ఓకే, కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి అమూల్య. ఇప్పుడు టిక్కీ తినబోతున్నాను అనమాట. ఎస్. సూపర్. సో దానికి కావాల్సిన మీరు పెసరపప్పుతో టిక్కీ చేయబోతున్నారు. అవును. స్టార్ట్ చేసేద్దాం. ఎస్. సో ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ఈ పెసళ్ళని ఒక 3 to 4 hours నానబెట్టుకుంటే చాలు. ఓకే, సో మీరు నానబెట్టుకుని తీసుకొచ్చా? నేను నానబెట్టి తెచ్చేసాను. ఇప్పుడు పొద్దున్న నానబెట్టేసుకున్నా సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి సెట్ అయిపోవచ్చు అంతే. సో దీన్ని ఫస్ట్ మనం మిక్సీ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఓకే. ఓకే, ఓకే. ఓకే, పేస్ట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. పేస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. మిక్సింగ్ బౌల్. సో ఇందులో ఫస్ట్ ఈ పేస్ట్ వేసేసుకుంటాం. ఇది జస్ట్ ఇప్పుడు మనకి పెసరపిండి. అవును, అంతే. ఇప్పుడు మనం ఏమైపోతున్నాం? ఇందులో శనగపిండి బైండింగ్ కోసం. సో మనం మంచిగా టిక్కీలు ఒత్తుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టు 2-3 స్పూన్లు సరిపోతుంది. అంటే మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మంచిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మన స్పైస్ కి తగ్గట్టు. కొంచెం కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటాం, నేను మీడియంగా వేస్తున్నా. ఓకే. బెల్ పెప్పర్స్ నేను చెప్పినట్టు కలర్ఫుల్ కావాలంటే కలర్స్ వేసుకోవచ్చు. ఓకే, మనమైతే గ్రీన్ క్యాప్సికమ్ వాడుతున్నాం. అవును. అల్లం డైజెషన్ కి మంచిది, అండ్ అల్లం పంటికి తగులుతా ఉంటే ఆ టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి. అల్లం ముక్కలు, కొత్తిమీర, మస్ట్ అండ్ షుడ్ అది. యా. అండ్ సాల్ట్ తగినంత, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఆల్రెడీ మనం మిర్చి బెల్ పెప్పర్స్ ఉన్నాయి కాబట్టి కారం చూసుకొని తగినంత ఎవరికి తగ్గట్టు వాళ్ళు. ఓకే. గరం మసాలా, చాట్ మసాలా, కొంచెం ఆ చట్పటా టేస్ట్ కావాలి కాబట్టి. లాస్ట్లో నిమ్మకాయ. ఓకే. సో దీన్ని ఇప్పుడు చక్కగా చేసేస్తారనమాట. అంతే. సో చూసారు కదండి, ఇలా మనకి కన్సిస్టెన్సీ టిక్కీలు వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇది కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి. అవును, పెసరపిండి కదా. సో కొంచెం ఆయిల్ వేసుకుంటే సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాము. ఓకే. మనకు కావాల్సిన షేప్ లో కొంతమంది కట్లెట్స్ లాగా ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది ఇలా రౌండ్ గా బిస్కెట్స్ లాగా. అవును. సో ఇప్పుడు పాన్ వెలిగించాం కదా, పాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, షాలో ఫ్రై లాగా. ఓకే. చాలానే మిర్చీలు వచ్చాయి, నేను కొంచెం స్పైసీ తింటా. ఓకే. సో యూజువల్లీ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సంక్రాంతి అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు, నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అలా, మా డాడీ సైడ్ అంతా గుంటూరు సైడ్, విజయవాడ అన్నమాట. ఓకే. వెళ్ళి ఇంకా సంక్రాంతి అంటే ఏముంది, మంచిగా పిండి వంటలు కుమ్మేయడమే. అవును. పొలాల్లోకి వెళ్ళి చిన్నప్పుడు అలా ఆడుకోవడం. కోడిపందాలు ఆడతారా? లేదండి, మా ఇంట్లో వెళ్ళనివ్వరు. కాకపోతే నాకు ఎప్పుడు కోరిక వెళ్ళి చూడాలి మంచిగా అని చెప్పి. సో నా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు, కొంచెం ఈ షూట్స్ వల్ల వెళ్ళటం కుదరలేదు, కానీ ఖచ్చితంగా వెళ్తాను. నెక్స్ట్ ఇయర్ లోపు ఎలా అయినా నేను వెళ్ళి కోడి పందాలు చూడాల్సిందే, ఆడాల్సిందే. ఎందుకంటే మన సంక్రాంతి అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇలా గేమ్స్ అని చెప్పేసి ఇవన్నీ మన ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు కదా. అవును. సో అవి పాటిస్తే చాలా బాగుంటుంది. అండ్ నేను మా అక్క ఇద్దరము న్యూ ఇయర్ అయినా సంక్రాంతి అయినా ముగ్గులు, కలర్స్ ముగ్గులు. అవును, మంచిగా సంక్రాంతి అంటే ముగ్గు అంటే సంక్రాంతి. అవును. యా.
ఈ మంత్ అంతా కూడా మనకి చుక్కల ముగ్గులు చాలా ఫేమస్. అవును. సో టిక్కీస్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఓకే, ఇంకా డిష్ అవుట్ చేసేస్తాం. ఎస్. ఓకే. ఓకే సంయుక్త, అయిపోయినట్టేనా? ఎస్, పెసర్ల టిక్కీ రెడీ అయిపోయింది అమూల్య. దీన్ని మనం డిఫరెంట్ కాంబినేషన్స్ తో తినొచ్చు. గ్రీన్ చట్నీతో కానీ దేంతో అయినా కూడా మనం ఎలాంటి కాంబినేషన్తో అయినా తీసేసుకోవచ్చు. ఎస్. ఓకే, టేస్టీ పెసర్ల టిక్కీలు అయితే రెడీ అయిపోయండి. మధ్యని కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పెసర్ల టిక్కీ కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసర్లు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికమ్, అల్లం ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, కారం, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, నిమ్మరసం, నూనె. పెసర్ల టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పెసర్లు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికమ్, అల్లం ముక్కలు, కొత్తిమీర, సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని చిన్న ఉండల్లాగా తీసుకొని చేత్తో టిక్కీల్లాగా ఒత్తుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాలో నూనె పోసి వేడి చేసుకుని ఒత్తుకున్న టిక్కీలను వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర్ల టిక్కీలు రెడీ.